హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే లాస్ట్ షాట్లో చెప్పాను కదా, నర్సంపేట పెళ్ళికి వెళ్ళినప్పుడు అయితే గుంజుడు ముసలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినాను అని. సో ఇదే అన్నమాట అమ్మవారి టెంపుల్ అయితే, అండ్ ఫుల్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. సో నర్సంపేటకి దగ్గరలో ఉంటుంది అనమాట. గూగుల్లో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు మనము. అండ్ నేనైతే ఒక 10 years బ్యాక్, అంటే మా అమ్మమ్మ ఉన్నప్పుడు వచ్చాను అనమాట అమ్మమ్మతో. సో ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఫ్యామిలీతో వచ్చాము. అండ్ ఇదైతే అమ్మవారి ఎంట్రన్స్ అన్నమాట దర్శనానికి వెళ్ళడానికి. అండ్ మా వాళ్ళు అయితే ఇంకా కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు అనమాట. మాకు 1 year వరకు చుట్టూ ఉందని ఇక బయట నుంచి మొక్కుకున్నాం అమ్మవారిని. అండ్ మా అమ్మ అండ్ ఆడపడుచు అయితే వీళ్ళు దర్శనం అయితే చేసుకున్నారు. సో నేను చిన్నప్పుడు వచ్చానని చెప్పాను కదా, అప్పుడైతే ఈ బావి అండ్ టెంపుల్ వెనకాల కాలువ ఉండేది, అక్కడ స్నానాలు చేసేవాళ్ళము. నాకు ఇంకా గుర్తుంది. అండ్ వచ్చిన భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించి ఆట అవన్నీ వస్తారు కదా. సో పక్కన అయితే ఫారెస్ట్ లో వండుకొని తింటారన్నమాట. మేమైతే అనుకోకుండా వెళ్ళాం కాబట్టి గురువారం వెళ్ళాము. ఒకవేళ ప్లాన్డ్ గా వెళ్ళాలనుకునే వాళ్ళైతే శుక్రవారం వెళ్ళండి, చెప్తున్నాను డెఫినెట్ గా. అసలుకి పెద్ద కన్నుల పండుగలాగా ఉంటుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు. శుక్రవారం అయితే చాలా పెద్ద జాతరలాగా ఉంటుంది అనమాట. అసలు మేము అమ్మవారిని అనుకోకుండా దర్శించుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం.